తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఉద్దానం పేరు చెబితే కిడ్నీ బాధితుల బాధలు మన కళ్ల ముందు మెదులుతాయి. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ వారి బతుకులు మారలేదు. వారి ఆరోగ్యమూ మెరుగుపడలేదు. 2019 వరకు ఓ లెక్క, జగన్ సీఎం అయ్యాక మరొక లెక్క అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఉద్దానం వాసులను వేధిస్తున్న కిడ్నీల సమస్యకు పరిష్కారం లభిస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే తప్ప గత ప్రభుత్వాలు ఉద్దానం బాధితులకు చేసింది ఏమీ లేదు. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ ఆసుపత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను జగన్ విన్నారు, చూశారు, చలించిపోయారు. ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే మీ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హామీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చు చేసి ఆసుపత్రి నిర్మించారు. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్నీ వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్ధం చేసింది. రోగం వచ్చాక ట్రీట్మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్ధం చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేయడమే కాకుండా రోగానికి మూలమైన నీటిని అందించేందుకు సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగన్. ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగనన్న ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలి అన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ 2 ప్రాజెక్టులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్నీ రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగనన్న శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు. పాలకులు మారినా మారని తమ బతుకులు సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఆ ప్రాంతాన్ని సందర్శించి తమ బాధలని అర్థం చేసుకుని అధికారంలోకి వచ్చాక ఆ మహమ్మారిని రూపుమాపుతానని ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చడంతో ఉద్దాన వాసుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాటిచ్చారు అంటే నెరవేరుస్తారంతే అంటున్నారు ఈ ప్రాంత వాసులు.